హలో అండి, వెల్కమ్ టు రియా మామ్ కుకింగ్ అండ్ బ్లాగ్స్. ఇవాల్టి రెసిపీ బెల్లం పాకంతో ఉరద్ దాల్ జిలేబీ అండి. ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకోవచ్చు. ఎవరైనా సరే ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. చాలా అంటే చాలా సింపుల్ అండ్ ఈజీ అండి. దానికి కావాల్సిన పదార్థాలు చూసేయండి. ఇక్కడ మినపప్పు తీసుకుని ఒక 4 to 5 hours నానబెట్టుకోవాలండి. నేను ఇక్కడ ఒక చిన్న గ్లాస్తో తీసుకుంటున్నాను. అలాగే 4 to 5 tablespoon బియ్యం తీసుకోవాలి. 4 to 5 hours తర్వాత వాటర్ అంతా తీసేసి వాటర్ లేకుండా ఫైన్ పేస్ట్గా చేసుకోవాలండి. మిక్సీ పట్టుకోవాలి. చాలా మెత్తగా ఉండాలి. ఎక్కడ పలుకులు అనేటివి ఉండకూడదు. రవ్వ రవ్వగా ఉంటుంది కదా మధ్యలో మనం గారెలకి చేసుకుంటాము, అలా కాకుండా చాలా మెత్తగా ఉండాలి. మెత్తగా అయ్యాక ఒక బౌల్లోకి తీసుకొని అందులో కొంచెం సాల్ట్ అండి, జస్ట్ టేస్ట్ కోసమేనండి సాల్ట్ వేసుకోవాలి. అలాగే వంట సోడా, జిలేబీలు మంచిగా పొంగేందుకు, ఫుడ్ కలర్ అండి, ఫుడ్ కలర్ వేసి కొంచెం వాటర్ వేసుకొని, వాటర్ అన్నది ఎక్కువగా వేయకూడదు, కొంచెం కొంచెంగా వేసుకోవాలి. చూసుకొని కలుపుకోవాలి. మరీ పలుచగా ఉంటే జిలేబీలు అన్నవి మనం చుట్టుకునేందుకు పర్ఫెక్ట్గా రావు. సో చూసుకుని కొంచెం కొంచెంగా వాటర్ అనేది వేసి మన జిలేబీ బ్యాటర్ని రెడీ చేసుకోవాలి. చూసారు కదా, ఇక్కడ ఇంకొంచెం వాటర్ పడుతుంది. ఇంకొంచెం వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేయాలండి. అప్పటికప్పుడు చేసుకుంటున్నాం కాబట్టి ఓకే, లేదంటే నైట్ మొత్తం అలాగే బయటే ఉంచేస్తే ఇంకా టేస్ట్ బాగుంటుందండి. ఇన్స్టెంట్ జిలేబీ కాబట్టి అప్పటికప్పుడే చేసుకోవచ్చు. ఇక్కడ నేను బెల్లం పాకం కాబట్టి బెల్లం తీసుకున్నాను. 1 కప్పు బెల్లం తీసుకున్నాను. అందులో వాటర్ వేసి, ఇంకా తెలిసిందే కదా అండి, బెల్లం అంతా కరిగి ఇలాగా ఉడుకుతుంది పాకం అన్నది. ఇందులో నిమ్మరసం 1 టేబుల్ స్పూన్ వేయాలి. అలాగే ఇలాచి పౌడర్ కూడా వేసుకొని ఒక సన్న తీగ పాకం రావాలండి. లేత తీగ పాకం వస్తే చాలు, ఎక్కువ ముదురు పాకం ఏమీ అవసరం లేదు. ఇలాగ ఇలాచి పౌడర్ వేసి ఒకసారి మిక్స్ చేసి బాగా ఉడికించుకోవాలి పాకాన్ని.
చూసారు కదా, బెల్లం పాకంతో ఉరద్ దాల్ జిలేబీ రెడీ అయిపోయింది. తప్పకుండా ట్రై చేయండి, చాలా బాగుంటుంది టేస్ట్. అలాగే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మీరు నా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్.